ప్రపంచ రాజకీయాల్లో ఒక నిర్ణయం కూడా పెద్ద అర్థాన్ని కలిగిస్తుంది. ప్రత్యేకంగా భారతదేశం లాంటి ఎదుగుతున్న శక్తి తీసుకునే ప్రతి అడుగు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ అడుగు ప్రధాని నరేంద్ర మోదీ గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మీటింగ్ స్కిప్ చేయడం. ఇది కేవలం షెడ్యూల్ ఇష్యూనా, లేక దాని వెనక ఏదో సమగ్ర రాజకీయ వ్యూహం ఉందా? ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మోదీ ఎందుకు ట్రంప్ ని అవాయిడ్ చేశారు, మరియు ఇది భారత్ అమెరికా సంబంధాలు ఎలా సూచిస్తుంది. ఇండియా అమెరికా సంబంధాలు కొత్తవేమి కావు. 2014 నుంచి మోదీ గారి కాలంలో రెండు దేశాలు దగ్గరవుతున్నాయి. డిఫెన్స్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రేడ్ అన్ని రంగాల్లో సహకారం పెరుగుతుంది. కానీ ఒక సమస్య మాత్రం ఎప్పటి నుంచో ఉంది: ట్రేడ్ బ్యాలెన్స్. అమెరికా తరపున ఎప్పుడూ ఓ వాక్యం ఉంటుంది: ఇండియా చాలా టారిఫ్లు వేస్తుంది. ట్రంప్ కాలంలో అయితే ఆయన భారత్ ను టారిఫ్ కింగ్ అని కూడా అన్నాడు. ఇదే సమయంలో భారత్ చెబుతుంది: మేము అభివృద్ధి చెందుతున్న దేశం, అందుకే మా ఉత్పత్తులను రక్షించుకోవాలి. ఇదే నేపథ్యంతో ఇప్పుడు కొత్త ట్రేడ్ డీల్ చర్చలు జరుగుతున్నాయి. మోదీ గారు ఈసారి డీల్ ఫైనల్ అయ్యే వరకు ఏ పెద్ద బయలేటరల్ మీటింగ్ కూడా చేయకూడదు అని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఒక గ్లోబల్ లీడర్ సమ్మిట్ లో మోదీ ట్రంప్ ప్రైవేట్ మీటింగ్ షెడ్యూల్ అయింది. కానీ చివరి నిమిషంలో అది రద్దయింది. అధికారిక కారణం సమస్య. కానీ విశ్లేషకులు చెబుతున్నారు ఇది అసలు షెడ్యూలింగ్ కాదు, ఒక మెసేజ్ అని. భారత్ చెబుతుంది: ముందు మా షరతు క్లియర్ చేయండి, తర్వాత హై లెవెల్ మీటింగ్ ఉంటుంది. సైలెంట్ డిప్లొమసీ. ప్రజలకి ఇది సాధారణ వార్తలు అనిపించిన డిప్లొమాటిక్ ప్రపంచంలో ఇది పవర్ మూవ్. ఇది చెబుతుంది భారత్ ఇక ఆగి చూసే దేశం కాదు, ఇప్పుడు డిక్టేట్ చేయగలిగే దేశం అని. ఇండియా అమెరికా వార్షిక ట్రేడ్ విలువ సుమారు $150 బిలియన్. అమెరికా భారత్ ఎక్కువ మార్కెట్ యాక్సెస్ కోరుకుంటుంది. అమెరికా కొంతమంది ఉత్పత్తులపై 50% వరకు టారిఫ్లు వేసింది. దానికి సమాధానంగా భారత్ కూడా కొన్ని ఉత్పత్తులపై ప్రతీకార టారిఫ్లు పెట్టింది. ఇప్పుడు ఇరువురు ఒకే టేబుల్ మీద మాట్లాడుతున్నారు. కానీ మోదీ గారి లక్ష్యం స్పష్టంగా ఉంది: భారత్ కు లాభం లేకపోతే మీటింగ్ లేదు అని. ఇది ఒక లెక్క చేసిన దౌత్య చర్య. ఇండియా యుఎస్ ట్రేడ్ కేవలం ఉత్పత్తులు మాత్రమే కాదు, టెక్నాలజీ, డిఫెన్స్, ఇంధన, ఫార్మా రంగాలన్నింటికి సంబంధించినది. ఇండియా ఈ డీల్ ద్వారా ఎగుమతులు పెంచుకోవచ్చు, తయారీ పరిశ్రమ బలోపేతం అవుతుంది, డిఫెన్స్ టెక్నాలజీ షేర్ పొందవచ్చు. ఇది మోదీ గారి మేక్ ఇన్ ఇండియా విజన్ కి నేరుగా సంబంధించింది. అందుకే ఆయన ఈ సమయంలో ఎలాంటి మీటింగ్లతో హడావిడి చేయడం ఇష్టం లేదు. ముందుగా ఫలితం ఖచ్చితంగా ఉండాలి, ఆ తర్వాత చర్చ. ఇది ఒక పవర్ సింబాలిజం. మోదీ గారు తెలుసుకున్నారు: మీటింగ్ ఫోటోకి విలువ లేదు, డీల్ లాభమే అసలు విజయము. అది అమెరికాకు ఒక సబ్టల్ వార్నింగ్ కూడా. భారత్ ఇప్పుడు ప్రెషర్ యాక్సెప్ట్ చేయదు. ఈ వ్యూహం వల్ల అమెరికా కూడా కొత్త పద్ధతిలో ఆలోచించాల్సి వస్తుంది. ఇది ఒక డిప్లొమాటిక్ చెస్ గేమ్ లాంటిది. మోదీ గారు మూవ్ చేసిన పాన్ చూస్తే సింపుల్ గా కనిపిస్తుంది, కానీ దాని వెనక స్ట్రాటజీ పూర్తిగా క్యాలిక్యులేటెడ్. తరువాత ఏమవుతుంది? భారత్ అమెరికా ట్రేడ్ డీల్ 2026 నాటికి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం ట్రేడ్ మాత్రమే కాదు, రాజకీయంగా కూడా భారత్ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. ఇదే మోదీ గారి లక్ష్యం: ప్రపంచం మనతో మాట్లాడాలి, మనపై కాదు అని. అంటే భారత్ ఇక వినిపించే దేశం కాదు, ఇప్పుడు వినిపించే శక్తి అని. ఈ డీల్ తర్వాత భారత్ గ్లోబల్ ట్రేడ్ లో కొత్త స్టేజ్ లోకి వెళ్తుంది. ఒక చిన్న నిర్ణయం, ఒక మీటింగ్ స్కిప్, దాని వెనుక ఒక పెద్ద సందేశం ఉంది. మోదీ గారు ఈ నిర్ణయం ఒక సైలెంట్ డిప్లొమాటిక్ వార్ లాంటిది. ట్రంప్ లాంటి నాయకుడికి కూడా భారత్ ఇప్పుడు వేచి ఉండు అని చెప్పగలుగుతుంది. ఇది చిన్న వార్త కాదు, భారత్ పెద్దగా మారుతున్న నిదర్శనం. మీ ఆలోచన ఏంటి? మోదీ గారు ఈ మూవ్ ఒక స్మార్ట్ ప్లాన్ లేక రిస్కా? మీ ఒపీనియన్ కామెంట్స్ రాయండి. ఇలాంటి గ్లోబల్ ఫైల్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది డ్రాక్ ఫైల్స్.